స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఇవాళ ఏపీలో చాలా చోట్ల వైసీపీ వెనుకంజలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా వైసీపీ ఆధిక్యంలోకి వస్తుందని చెప్పి కొంతమంది మాజీ మంత్రులు ఎవరైతే కొడాలి నాని కానివ్వండి, విడుదల రజనీ కానివ్వండి, అలాగే ఆర్కే రోజా, అలాగే చెల్లుపోయిన వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాటలు. అయితే ఇప్పుడు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొడాలి నాని గతంలో చాలా రెబల్ ఎమ్మెల్యేగా వైసీపీలో ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే టీడీపీ అభ్యర్థుల మీద అంటే ప్రత్యర్థుల మీద మాట్లాడాలంటే కొడాలి నానిని ఒక అస్త్రంగా ఉపయోగించి వైఎస్ఆర్సీపీ అధినేత అటు జనసేన మీద కానివ్వండి, టీడీపీ మీద కానివ్వండి ఒక అస్త్రంలా వాడేవారు కొడాలి నానిని. ఇవాళ అదే కొడాలి నాని గుడివాడలో ఆయన యొక్క మెజారిటీ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే గుడివాడలో టీడీపీ పార్టీకి సంబంధించి చాలా సమీకరణాల దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక బలమైనటువంటి నాయకుడిని కొడాలి నానికి ధీటుగా దింపాలనుకున్నారు. అలా ఒక ఎన్ఆర్ఐ అయినటువంటి వెనుగండ్ల రాముని కొడాలి నానికి ధీటుగా దింపడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గుడివాడలో జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కూడా వెనుగండ్ల రాము ఆధిక్యతలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత అదే కౌంటింగ్ ప్రక్రియ దగ్గర ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి కొడాలి నాని అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి విజువల్స్ కూడా మనం ఇప్పుడు లైవ్లో చూద్దాం ఒకసారి. గుడివాడలో కొడాలి నాని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను లైవ్లో. సో ఇక్కడ చూస్తున్నట్లయితే అక్కడ అంటే ఒక మెజారిటీ వస్తుందని చెప్పేసి కొడాలి నాని ఆల్మోస్ట్ మనకు తెలుసు ముందు నుంచి కూడా ఎన్నో పూజలు చేస్తుంటారు. కానీ పూజల ఫలితాలు కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది ఇవాళ స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి గుడివాడలో కనబడుతుంది. అయితే గతంలో కూడా కొడాలి నాని ఒకటే చెప్పేవాడు, ఎట్టి పరిస్థితుల్లో గుడివాడ నాదే అంటూ కూడా మాట్లాడేవాడు. సో కానీ ఇక్కడ గుడివాడలో చాలా స్పష్టంగా మనకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ విజువల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎన్నికల బరిలో ఆయన వెనుకంజలో ఉన్నట్లుగా కూడా తెలియడం వల్లే అక్కడ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దగ్గర నుంచి కూడా తిరిగి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అయితే అక్కడ వెనుగండ్ల రాము టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము చాలా బలమైనటువంటి మెజారిటీతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద ఆల్మోస్ట్ ఆయన వెళుతున్నటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గతంలో ఎన్నో మాటలు చెప్పినటువంటి కొడాలి నాని, రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి కొడాలి నాని ఇవాళ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే కామన్ ఇప్పుడు వైసీపీ అభ్యర్థుల్లో ఒకటే కనబడుతుంది, టీడీపీ హవా వస్తే కనుక వైసీపీలో ఎవరి మీదైనా వెయిట్ ఉంటుందని చెప్పి ఒక భయం ఉంది. బట్ ఏది ఏమైనా సరే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఒకటే ఆ వీడియో ప్రకారం కూడా వెనుగండ్ల రాము ఆధిక్యతలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ గుడివాడ నియోజకవర్గం అనేది ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ల మెజారిటీ అనేది ఉంటుందని చెప్పి కూడా చాలామంది అనుకున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఇచ్చినటువంటి ప్రజల తీర్పు ప్రకారం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మనకి ప్రజలందరూ కూడా ఏంటంటే తీర్పు ప్రకారం కూడా క్లారిటీగా తెలిసినటువంటి మాట ఒకటే, ఒక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గం కాదు ఇది, అన్ని సామాజిక వర్గాలుగా సమ్మేళనంగా ఉండి ఇవాళ వెనుగండ్ల రాముని టీడీపీకి సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థి వెనుగండ్ల రాము అత్యధిక మెజారిటీతో గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయడానికి కారణం ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి మరోసారి రుజువైంది. ఇది ఇవాళ కొడాలి నానికి సంబంధించి గుడివాడలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. మరికొన్ని అప్డేట్స్ చూసే ముందు ప్లీజ్ వాచ్ ఆన్